ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. చెప్పులు ఎట్లయిపోయినాయి, మొత్తం బురద బురద. అమ్మో. సో గైస్ ఈరోజు అయితే మీది ఎక్స్ట్రా 2 లివర్ 1000 రూపీస్. సో కుమారాన్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో ఐటీసీ కోహినూర్ దగ్గర ఉండిద్ది అనమాట, దుర్గం చెరువు దగ్గర. సో నాకు కూడా లొకేషన్ తెలియదు. సో యూట్యూబ్లో కొడితే లొకేషన్ దానంటే అదే వచ్చేసిద్ది. సో ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్దాము, ఫుడ్ తిందాము, చూద్దాం. సో ఎందుకంత అంటే మంచి క్రేజ్ వచ్చింది సో ఆంటీకి అని చెప్పేసి అయితే చూద్దాం అనమాట. సో చాలా మంది జనాలు కూడా ఉంటారంట, ఫుడ్ కూడా దొరకకుండా వెళ్ళిపోతారంట. సో చూద్దాం మరి మనకు ఫుడ్ దొరికిద్దో లేదో. సో మనకి ఈరోజు ఆమె చేతి భోజనం తినే ఇది ఉందో లేదో చూద్దాం. సో లెట్స్ గైస్, ప్రెసెంట్ అయితే మనం దగ్గరలో ఉన్నాం అనమాట. సో చూడవచ్చు బిల్డింగ్స్, సో అద్దాల మేడలు అంటారు కదా, సో ఇవే అనమాట. సో ప్రెసెంట్ మనమైతే బిల్డింగ్స్ దగ్గర ఉన్నాం. సో దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో సైడ్కి వెళ్తే అక్కడ ఐటీసీ కోహినూర్ అనమాట. సో మొత్తం సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ గైస్, అన్ని కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి కొన్ని బిల్డింగ్స్ కూడా కొత్తగా. సో మొత్తం సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అనమాట. అది టీ హబ్, అది టీ హబ్. దాని వెనకాల మళ్ళీ మైక్రోసాఫ్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే అదే ఐటీసీ కోహినూరు, మన కుమార్ ఆంటీది. సో లెట్స్ గో గైస్. ఫైనల్లీ ఆంటీ దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత రష్. సో ఇక్కడ తిన్న వాళ్ళు తింటున్నారు అనమాట. సో అందరు కూడా. సో ఒక్కొక్కరు మినిమం 15 to 20 minutes పట్టిద్ది దొరకడానికి అని చెప్తున్నారు అనమాట. సో చూడొచ్చు ఇదే ఐటీసీ కోహినూర్ అనమాట. సో ఐటీసీ కోహినూరు అటు వెళ్తే దుర్గం చెరువు. సో దాటితే కిందకు వస్తే ఇదే. సో చూడండి రష్ చూడండి మొత్తం. ఒకసారి ఎంత మంది ఉన్నారో మొత్తం, అసలు ఎంతమంది రష్ ఆంటీ కోసం వచ్చారు. పక్కనున్న షాప్ వాళ్ళు పాపం బాధపడుతున్నారు అనమాట. సో మీరు వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉండిద్ది. సో చూడండి మొత్తం రష్ అనమాట. సో ఫుల్గా ఎంతమంది ఉన్నారు అసలు, నిజంగా మొత్తం ఎలా ఎగబడుతున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంత రష్ ఉంది కదా, మనకి ఎంతసేపట్లో ఫుడ్ దొరికిద్దేమో నాకు కూడా తెలీదు. సో ఒక్కసారి అయితే ముందుకెళ్ళి చూద్దాం. తొందరగా దొరికితే బాగుండు, తిందాం. టైం అవుతుంది, ఆకలి అవుతుంది నాకు ఫుల్. హెల్మెట్ వేసుకొని మొత్తం జుట్టంతా ఖరాబ్ అయిపోయింది. అమ్మో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు మొత్తం బ్యాక్ సైడ్ అంతా. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అమ్మో తన్నుకుంటున్నారు. కుమార్ ఆంటీ మొత్తం ఫేమస్ అయిపోయింది కదా అన్న. ఎంతసేపు బాగుంది అన్న ఫుడ్? బాగుందా ఫుడ్? ఫస్ట్ టైం వస్తున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? సన్ సిటీ నుంచి. అమ్మో ఆంటీ ఇంత ఫేమస్ అయిపోయింది, అరుస్తున్నారు మొత్తం అందరూ. అమ్మో నాకు ఇంత ఎండ వస్తుంది, ఫుడ్ తీసుకుందామంటే. బ్రో చాలా పోరాటం చేస్తున్నాడు ఫుడ్ తీసుకురావడానికి బయటకి. అమ్మ ఊపిరి ఆడట్లే నిజంగా. మొత్తం లోపలికి ఎట్లా ఒకలా గిరకాలి. చూసారు కదా ఎంత రష్, ఎంత
బాగుందా అంటే అందరు బాగుంటారు. చూద్దాం మనం కూడా ఒకటి అన్న ఎంత ఫుడ్ పట్టుకొని వెళ్తున్నారు పైకి. అండి ఫుడ్ అయితే దొరికిందనమాట, చూడొచ్చు. అమ్మో ఇంతసేపు చేస్తే ఫుడ్ దొరికింది, తిని చూద్దాం ఎట్లుందో. నాకు కూడా తెలీదు, ఇంకా రష్ తగ్గలేదు. ఇంకా చెప్పులు ఎట్లయిపోయినాయి, మొత్తం బురద బురద అంతా గలీజ్ అయిపోయింది మొత్తం. అమ్మో ఫైనల్గా చూడండి ఎంత మంది దొరికింది. ఇప్పుడు తింటున్నా, బాగుంది, అందుకే వస్తారేమో. నిజంగా బాగుంది. సో చూసారు కదా వీడియో అయితే. సో ఇంతమంది రష్, ఇంతమంది ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు చూడండి. అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో వచ్చి మరి తింటున్నారు అనమాట. అంత ఫేమస్ అయిపోయారు ఆంటీ మాత్రం. ఆంటీ చైర్లు సెట్ చేయొచ్చు కదా మంచిగా, ఎంత ఫేమస్ అవుతున్నారు. సెట్ చేస్తే మంచిగా. ఇదిగోండి ఐటీసీ కోహినూర్, దీనికి కూడా ఇంతమంది వెళ్ళరేమో. ఇంత పెద్ద రెస్టారెంట్, దానికి కూడా అంతమంది వెళ్ళరేమో. కానీ ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు, నిజంగా చాలా అంటే చాలామంది. సో అదిగే వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది అండ్ మంచి మంచి వీడియో తీస్తా. యా గైస్, బాయ్.